ఇప్పుడు పులివెందులకు సంబంధించి 6 నుంచి 11 వరుస సంఖ్యలో ఉన్న బూతులు సంబంధించి అది మామూలుగా ఈ జంబ్లింగ్ పద్ధతిలో పిల్లలను ఎగ్జామినేషన్ చేసినట్టు అక్కడికి ఇక్కడికి మార్చినట్టు స్కూళ్ళను మార్చినట్టు వీళ్ళను ఊరినే మార్చి ఇంకొక ఊర్లో పెట్టిన పరిస్థితి అనమాట. ఇప్పుడు నల్గొండపల్లికి సంబంధించిన ఒక సెంటర్ను నల్లపరెడ్డిపల్లికి తీసుకురావడం జరిగింది, మొత్తం ఓటర్లందరినీ కూడా. సో అదే కాకోకుండా ఎర్రపల్లి అని చెప్పేసి ఇంకో ఊరు ఉంది. ఆ ఎర్రపల్లి నుంచి నల్లపరెడ్డిపల్లెకు అక్కడ నుంచి 2 సెంటర్లను తీసుకుపోయి ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే నల్లపరెడ్డిపల్లెలో ఉన్న ఈ 3 సెంటర్లను తీసుకుపోయి 2 సెంటర్లు ఇక్కడ నల్లపరెడ్డిపల్లెలో ప్రజలు ఉన్న వాళ్ళను తీసుకుపోయి ఎర్రపల్లిలో 2 సెంటర్లు పెట్టడం జరిగింది. అలాగే నల్లగొండపల్లిలో ఒక సెంటర్ పెట్టడం జరిగింది. అంటే ఈ ఊరోళ్ళను ఆ ఊరికి, ఆ ఊరోళ్ళను ఈ ఊరికి. మరి ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి దాదాపు ఒక ఊరిని ఎర్రపల్లి నుంచి నల్లబడిపల్లి కంటే 2 కిలోమీటర్లు ఉంది. అదే నల్లగొండపల్లి నుంచి నల్లబడిపల్లి అంటే 4 కిలోమీటర్లు ఉంది. ఈ రకంగా 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఊర్లో ఉన్న అంటే పిల్లవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఇంకా అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఎలా పోతారు? సో ఏమంటే ఓటింగ్ శాతం తగ్గించేసేయాలి. అసలు ఓటింగ్ పోకపోతే మరీ మంచిది. ఎందుకంటే ఆ ఊర్లో అంతా కూడా దాదాపు 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ రకంగా అధికార దుర్వినియోగం అంటే ఒత్తాసు పలికే అధికారులు ఉన్నప్పుడు ఇటువంటి జరిగే కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో నాయకులు ఆ రకంగా ఉసిగొలిపి ఈ రకంగా తయారు చేసిన పరిస్థితి ఉంది. సో దీన్ని అందుకోసమే ఎలక్షన్ కమిషన్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఒకవేళ ఇదేమైనా టెక్నికల్ మిస్టేక్ ఏమో అని చెప్పేసి చూడండి అని చెప్పేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి సెంట్రల్ ఎలక్షన్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు సంబంధించిన అధికారులతో విజయవాడలో మాట్లాడడం జరిగింది. మేము ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అక్కడ కూడా వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది ఏమన్నా పొరపాటు జరిగింటే రెక్టిఫై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీన్ని విజయవాడకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. సో ప్రజలను ఈ రకంగా ఇబ్బంది చేసి ఈ రకంగా ఎట్లో గట్ల ఎలక్షన్ గెలుచుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్ గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు, బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈరోజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్ వేయడానికి కూడా టీడీపీ వాళ్ళను భయపెట్టారు. మరి వాళ్ళు నామినేషన్ వేసే వరకు ఇంత స్వేచ్ఛగా ఉంది గవర్నమెంట్ అని ఇప్పుడు గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు భయపడిచిన పరిస్థితి లేదు. మనం ఉదాహరణకు చెప్తే కదా, నేను ఫస్ట్ చెప్పినా, నేను మనకు ఈ కడపకు పులివెందులకు సంబంధించే ఈ కడపలో అయితే ఏం తెలుగుదేశం పార్టీ వాళ్ళు శుభ్రంగా ఓట్లే మామూలుగా నామినేషన్లు వేయడం జరిగింది. అన్ని ఎలక్షన్లు మున్సిపల్ కౌన్సిలర్ కార్పొరేటర్లకి ఓటు ఏడన్నా నామినేషన్ వేసి దానికి ఇబ్బంది పెట్టారా? లేకపోకుండా ఉంటే పులివెందుల్లో చేశారా? లేకుంటే ఎక్కడో పర్టికులర్ గా మీరు చెప్పగలిగితే ఇక్కడ చేసినారు అని చెప్పేసి డెఫినెట్ గా మేము దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎప్పుడు సాగదు. ఖచ్చితంగా రూలు అబైడ్ అయిపోయి ఆ రకంగా పరిపాలన సాగే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకో కార్యక్రమం ఉండదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఊరికే ఏదో నోరుంది కదా అని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన ఇది ఏం లేదు. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రూల్ అబైడింగ్ మనిషి. సో ఆ రకంగానే ఆ ప్రభుత్వం సాగింది. అందుకోసమే వాళ్ళ ఎత్తులు పారడం జరిగింది అనమాట. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎలక్షన్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాడు. అదేగా ప్రజాగలమా ఏదో పెట్టుకుని నారా లోకేష్ గారు తిరిగినారు. అట్లా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పెట్టుకుని ఆయన తిరగడం జరిగింది అనమాట. అట్లా ఆపేటట్టుగా ఉంటే ఎప్పుడో వాళ్ళు ఎక్కడ తిరిగే వాళ్ళు కాదు, ఎక్కడ జరిగేది కూడా కాదు అనమాట. వైఎస్ సునీత పులివెందులు ఆమె ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు వెళ్ళి కలిసి ప్రచారం చేయమని కూడా ఆమెను అడుగుతున్నారు. ఏంటంటే వైఎస్ సునీత గారిని కలిసారు టీడీపీ వాళ్ళు, కలిసి ఆదినారాయణ రెడ్డి అందరూ కలిసి ఆమె అది ఆయమని అడగాలి. ఇప్పుడు ఆయమని అడగాలి. ఎందుకంటే అది వాళ్ళు వివేకానంద రెడ్డి జయంతి ఉందని చెప్పేసి దానికోసమై పరామర్శించడానికి పోవడం జరిగింది. అంతే తప్ప నుంచి నాకు తెలిసి అటువంటి ఆమె అటువంటి స్టెప్స్ తీసుకునే కార్యక్రమం చేయదు. అదే మీరు ఈ క్వశ్చన్ ఆమెను అడిగితే మంచిది, నన్ను అడిగేదాన్ని.